కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం. అందుబాటులో ఉన్న రవాణా వనరులు, వేల ఎకరాల భూమి, నిరంతర విద్యుత్ సౌకర్యం, అన్నింటికీ మించి 2 వారాల్లో అన్ని అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వ పారిశ్రామిక విధానం. వ్యాపారం పెట్టాలనుకున్న వారికి ఇంతకు మించిన అవకాశం ఇంకేముంటుంది? అందుకే ఇప్పుడు తెలంగాణను పెట్టుబడులతో నింపేయటానికి విస్తృత కృషి చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఆ క్రమంలో చైనాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడుల కోసమే చైనానే ఎంపిక చేసుకోవటం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. చైనా అంటే ప్రగతి. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక రంగాల్లో తిరుగులేని, ఎదురులేని శక్తి. ఓ రకంగా ఆర్థిక ప్రపంచాన్ని శాసిస్తోంది చైనా. కొత్త తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్థికంగా ఎదగటానికి, పారిశ్రామిక ప్రగతి సాధించటానికి చైనా మోడల్ మేలైందని భావించారు కేసీఆర్. అందుకు తగ్గట్టు దేశంలోనే అత్యంత సరళమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. టీఆర్ఎస్ ఐపాస్ విధానానికి కూడా స్ఫూర్తి చైనా పారిశ్రామిక విధానమే. డిజిటల్ యుగంలో చైనా కంపెనీల హవా చెప్పనక్కర్లేదు. ఉత్పత్తి ఏదైనా, బ్రాండ్ ఏ దేశానిదైనా తయారయ్యేది మాత్రం చైనాలోనే. అందుకే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉంది. ఇప్పుడు తెలంగాణ కూడా సరికొత్త పునాదులు వేసుకుంటోంది. ప్రపంచ పటంలో తనదైన అస్తిత్వాన్ని పునర్నిర్మించుకోబోతోంది. ఈ సందర్భంలో పారిశ్రామిక ఎదుగుదల ఎంతో కీలకం. అందుకే భారీ పరిశ్రమలు, విద్యుత్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, డిజిటల్ యూనిట్లు, మౌలిక వసతులు వంటి అత్యాధునిక రంగాలపై దృష్టి పెట్టారు కేసీఆర్. ఆ దిశగానే చైనా పర్యటన సాగుతోంది. ఈ పర్యటన ద్వారా కనీసం 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని కేసీఆర్ సంకల్పించారు. ఆ క్రమంలో ఇప్పటికే చాలా వరకు సఫలమయ్యారు. పర్యటన ముగియకుండానే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ చైనా పర్యటన ఇంకా పూర్తి కాకుండానే ఎన్నో ఫలితాలు వచ్చాయి. 8వ తేదీన చైనా పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కేసీఆర్. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. అదే రోజు షాంఘై నగరంలో పర్యటించి పట్టణ పరిపాలనా వ్యవస్థను పరిశీలించారు. అదే రోజు సాయంత్రం భారత వాణిజ్య ప్రతినిధులతో ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. చైనాలో భారత పెట్టుబడిదారుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఇక 9వ తేదీన షాంఘై నగరంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు కేసీఆర్. తర్వాత ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ఆర్థికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ విశిష్టతను వివరించారు. కేసీఆర్ చైనా పర్యటనలో గురువారం హైలైట్ ఏంటంటే, ఒకే రోజు 100 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకున్నారు. షాంఘై నగరంలో తెలంగాణలో పెట్టుబడి అవకాశాల పేరుతో ఓ సదస్సును నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. స్థానిక ఇండియన్ ఎంబసీ, సిఐఐ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ స్వయంగా పెట్టుబడి అవకాశాలను వివరించారు. మొత్తం 65 మంది షాంఘై వాణిజ్య ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు వారికెంతో నచ్చాయని వివరించారు కేసీఆర్ బృందంలోని అధికారులు. కేవలం మీటింగ్ మాత్రమే కాదు, ఆ వెంటనే ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. 140 కోట్లతో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు మకేనా కంపెనీ ముందుకు వచ్చింది. ఇండియాకు చెందిన సెల్కాన్తో మకేనా ఎంఓయూ కుదుర్చుకుంది. కేసీఆర్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం కింద తెలంగాణలో టీవీల పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. అంతేకాదు, మరో 2 చైనా కంపెనీలు కూడా సెల్ ఫోన్ విడిభాగాలు, హెడ్ఫోన్ల తయారీ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చాయి. ఈ మేరకు కేసీఆర్తో ఆ కంపెనీల ప్రతినిధులు ప్రత్యేకంగా మాట్లాడారు. $40 బిలియన్ టర్నోవర్ ఉన్న షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచింది. హైపవర్ పంపులు, విద్యుత్ పరికరాల పరిశ్రమలు స్థాపించాలనుకుంటున్న ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ షావో స్వయంగా కేసీఆర్తో చెప్పారు. షావోను సాదరంగా తెలంగాణకు ఆహ్వానించారు కేసీఆర్. ఇటీవలే బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షులు కామత్, ఉపాధ్యక్షులు జియాన్తో సమావేశమయ్యారు కేసీఆర్. పట్టణాభివృద్ధి, చెత్త నుంచి విద్యుత్ తయారీ, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో సహాయాన్ని అందించాలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులను కోరారు కేసీఆర్. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని, తెలంగాణకు సహకరించడానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసక్తిగా ఉందని సంకేతాలు కూడా వచ్చాయి. తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధిపై ఫోకస్గా ఉండే కేసీఆర్ స్వయంగా చైనాలోని బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. గంటకు 300 కిలోమీటర్ల వేగానికి పైగా నడిచే మ్యాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్లో డెలియర్ నుంచి షాంఘై వరకు వెళ్లారు కేసీఆర్. మెట్రో రైల్వే వ్యవస్థలను అధ్యయనం చేశారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమల అనుమతుల కోసం స్వయంగా తన కార్యాలయంలోనే విభాగం ఏర్పాటు చేశారు. దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబై, బెంగళూరులలో ఎక్కువ సదస్సులు జరిగినా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. కేసీఆర్ స్వయంగా ముంబైలో పర్యటించారు. అంతేకాదు, పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్న తూర్పు దేశాలపై సీఎం దృష్టి పెట్టారు. అందుకే సింగపూర్, మలేషియాల్లో పర్యటించారాయన. తక్కువ కాలంలో ఎంతో ప్రగతి సాధించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన దేశాల నమూనాలను పరిశీలించి తెలంగాణకు అన్వయిస్తున్నారు సీఎం. అందుకే సింగపూర్, మలేషియాల తర్వాత చైనాను ఎంపిక చేసుకున్నారు. చైనాలో ప్రతిదీ ప్రత్యేకమే. అందుకే కేసీఆర్ పర్యటన ఓ అధ్యయన యాత్రలా సాగుతోంది. పారిశ్రామిక పార్కులు, సెస్లు, రైల్వే వ్యవస్థ, విద్యుత్, మెట్రో రైల్, మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు, రహదారులు, రవాణా స్థితిగతులు వంటి ఎన్నో రంగాలను సీఎం నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణకు ఎలా అన్వయించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడంతోనే సరిపెట్టుకోకుండా సర్వతోముఖాభివృద్ధికి సంకల్పించారు సీఎం. కేసీఆర్ యాత్రలో పర్యావరణానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎడారులను కూడా పచ్చగా మార్చిన ఘనత చైనాది. ఎడారుల్లో అడవులు పెంచి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ హరితహారం సమయంలో కూడా కేసీఆర్ తరచూ ఈ విషయమే చెప్పేవారు. ఇప్పుడా ఎడారిని స్వయంగా సందర్శించబోతున్నారు కేసీఆర్. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించిన కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు జరపబోతున్నారు. అక్కడి వ్యవస్థలు, విధానాలను అధ్యయనం చేయబోతున్నారు. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చైనా వెళ్లిన కేసీఆర్ అంతకు మించిన ఫలితాలు సాధిస్తామని, తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.